హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ చెడ్డవారితో స్నేహం. పొలంలో పనిచేస్తున్న గోపాలం దగ్గరికి వెళ్ళాడు రాజయ్య. ఏంటి రాజయ్య, ఎప్పుడూ పొలంలో పనేనా? కాస్తైనా విశ్రాంతి తీసుకోవా ఏంటి? మీకంటే పనిచేసే పాలేర్లున్నారు. నాకే ఉందయ్యా, రెక్కాడితే గాని డొక్కాడదు. తప్పదు కదా పనిచేయటం. సరే, నీకు రోజంతా పొలంలో పనిచేస్తే ఎంత డబ్బొస్తుందో దానికంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులొచ్చే ఉపాయం చెప్తాను. నాతో వస్తావా? నీకంటే డబ్బుంది కాబట్టి ఊర్లో ఎవ్వరూ నీ ముందేమీ అంటంలేదు. కానీ నీ వెనకాల నిన్నెంతమంది తిట్టుకుంటున్నారో తెలుసా? నీతో వస్తే నన్ను కూడా పనికిరాని వాడినని తిడతారు. సరేలే, నీకేదో సాయం చేద్దాం అనుకున్నాను. ఒకవేళ నేను చెప్పిన పని చేస్తే నెల రోజులకి సరిపోయే డబ్బు కూడా రావచ్చు. ఇక నీ ఇష్టం అని గోపాలం వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగండయ్యా, డబ్బు ఎవరికిచ్చేది చెప్పండి. మీరు నిజంగా అంత డబ్బు ఇవ్వగలరంటే నేను నీతో వస్తాను. సరే రాజయ్య, నీ దగ్గర ఎంత డబ్బుంటే అంతా నా చేతిలో పెట్టు. సాయంత్రానికల్లా నీ డబ్బు మూడింతలయ్యేలా చేసి ఇస్తాను అని అనగానే డబ్బు మీద ఆశతో రాజయ్య తన ఇంటికెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. అయ్యా, డబ్బు జాగ్రత్త. ఇంట్లో నా భార్య పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చాను. దానికి తెలిస్తే ఇంక నా పని అంతే. సరిగని నాతోరా అని జూదం ఆడే దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాజయ్యని. అక్కడ సాయంత్రం వరకు జూదం ఆడిన తర్వాత రాజయ్య ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. రాజయ్య, ఈ రోజు మన అదృష్టం బాగోలేదనుకుంటా. రేపు మళ్ళీ డబ్బులు తీసుకురా. ఈ రోజు పోయిన డబ్బుల్ని కూడా సంపాదించి పెడతాను. నాకదంతా తెలీదు. నా డబ్బులు నాకిస్తేనే ఇక్కడి నుంచి కదులు, లేదంటేనా నీ సంగతి చెప్తాను అని గొడవ చేస్తాడు రాజయ్య. ఈ సంగతి ఆ నోట ఈ నోట గోపాలం తండ్రైన శంకరం వరకు చేరుతుంది. వెంటనే ఇద్దరిని ఇంటికి పిలిపిస్తాడు. అయ్యా, మీరే చూడండి, చక్కగా పొలంలో బంద్ చేసుకునే నన్ను జోదం ఆడడానికి తీసుకెళ్లి నా డబ్బంతా పోగొట్టాడు. ఇప్పుడు నా డబ్బు నాకు కావాలని అడిగితే దబాయింపుగా మాట్లాడుతున్నాడు. నువ్వు పొలంలో పని చేసుకునేవాడివి, వాడితో ఎందుకు వెళ్ళావు? వాడు డబ్బాస చూపించుంటాడు, నువ్వెళ్ళుంటావు. ఊరందరూ వాడితో మాట్లాడడమే మానేస్తే నువ్వు మాత్రం వాడితో జూదం ఆడ్డానికి వెళ్ళావు. ఇందులో వాడి తప్పెంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది. ఈ ఒక్కసారికి నీ డబ్బు నేనిస్తాను నీకు. ఇంకోసారిట్టా జరిగితే నా కొడుకుని నువ్వే తీసుకెళ్ళావని నువ్వే నష్టపరిహారం ఇవ్వాలని చెప్తాను. తప్పు మావాడిదే అయినా నా వెనకాలున్న ఆస్తి చూసి ఊర్లో ఎవ్వరూ నోరు మెదపరు. ఇక వెళ్ళు అని రాజయ్య చేతిలో డబ్బులు పెట్టి పంపిస్తాడు శంకరం. తర్వాత గోపాలాన్ని తిట్టడం మొదలు పెడతాడు. ఒరేయ్, నా వ్యాపారాలన్నీ నీ చేతుల్లో పెట్టి నేను పుణ్యతీర్థాలు పోయి రావాలనుకుంటున్నాను. కాని నువ్వు ఊర్లో ఇట్టా చేస్తుంటే నేను నిన్నెలా నమ్మాలరా? నీ గురించి కనీసం ఒక్కరైనా మంచిగా మాట్లాడుతున్నారా? అందరూ తిట్టడమే. రోజుకో పంచాయతీ ఇంటి మీదకి తీసుకొస్తున్నా. ఊర్లోకి పోవాలంటే తల దించుకొని వెళ్లాల్సొస్తుంది నీ వల్ల అని తిడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే అంజీ శంకరం దగ్గరికి వస్తాడు. అయ్యా, మీరు శంకరన్నట్టా తిట్టడమేమి బాగోలేదు. ఊరందరూ తిడుతున్నారని మీరు అంటున్నారు కదా, మళ్ళీ మీరు కూడా తిడుతూ ఉంటే గోపాలం మనసు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించారా? వాడికి ఒక మనసుండుంటే ఇట్లాంటి పనులు చేసేవాడా? వాడి మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. వాడు మారిపోయి నా పనుల్లో నాకు సహాయపడ్డాడా సరే, లేదంటే నా కొడుకు చచ్చిపోయాడనుకుంటాను. అయ్యా, మీరతనికి అవకాశం ఇచ్చి చూడండి, మారకపోతే అప్పుడు చూడండి. సరే, అడవి సమీపంలో ఉన్న ఆ తోటలో పెరిగిన కొన్ని చెట్లున్నాయి. వాటిని 2 రోజుల్లో కొట్టేస్తే వీడు పని చేయగలడని నేను ఒప్పుకుంటాను. లేదంటే వాడికి నాకు ఎటువంటి సంబంధము ఉండదు అని కోపంగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. గోపాలం, మీ నాన్న కోపాన్ని చూసావు గదా, ఇప్పటికైనా అవకాశాన్ని వాడుకో. సరే పద, నాన్న చెప్పిన పని మనిద్దరం కలిసే చేద్దాం అని అన్న తర్వాత ఇద్దరూ గొడ్డళ్ళు చేతిలో పట్టుకుని అడవి దగ్గర్లో ఉన్న తోట దగ్గరికి వెళ్తారు. ముందుగా అంజీ చెట్టు మీదకెక్కి కూర్చొని కొమ్మలన్నీ కొడుతూ ఉంటాడు. గోపాలం, ఏంటయ్యా, పైకి వచ్చి చెట్టు కొట్టచ్చుగా, కింద నుంచి ఏం చేస్తున్నావు?
నువ్వు కొడుతున్నావు కదా, ఎలా కొడుతున్నావా అని చూస్తున్నా. నువ్వు కొట్టడం చూసి నేను పైకొస్తానులే. సరేలే, తొందరగా రా అని మళ్ళీ చెట్టు కొట్టడంలో లీనమైపోతాడు. ఈ అంజిగాడు పిచ్చోళ్ళా ఉన్నాడు. నేనే చెప్తే అది నమ్ముతున్నాడు. వీడికి తెలియకుండా వీడి జేబు నుంచి కొట్టేసిన డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. వాటితో జూదం ఆడొచ్చు. కానీ నేను అలా వెళ్ళగాని వీడిలా వెళ్ళి నాన్నకు చెప్తాడు. వీణ్ణి ఎట్టాగోలా నాన్నకు చెప్పకుండా చెయ్యాలి. ఓ పని చేస్తా. చాలా ఎత్తు మీదున్న కొమ్మను కొడుతున్నాడు కదా, నేనెళ్ళి వాణ్ణి అక్కడి నుంచి కిందకు దూసేస్తా. అంత ఎత్తు నుంచి పడితే ఎవరికైనా స్పృహ పోతుంది. ఆలోపు నేను ఆడుకొని రావచ్చు అని అనుకొని చకచకా చెట్టు పైకెక్కి అంజి కూర్చున్న కొమ్మని కొట్టడం మొదలు పెడతాడు. గోపాలం, ఏం చేస్తున్నావు? అట్ట చేస్తే నేను కింద పడిపోతాను. అలా చేయి మాకు. నాకు కావాల్సింది కూడా అదే అంటూ ఆ కొమ్మని ఇంకొంచెం గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. అంజికి ఎలా తప్పించుకోవాలో అర్థమయ్యేలోపే కొమ్మ విరిగి కింద పడిపోతుంది. గోపాలానికి ఇలాంటి పనులు మొదటిసారి కావడంతో కొమ్మ విరగ్గానే పట్టు తప్పి గోపాలం కూడా కింద పడిపోతాడు. సాయంత్రం వరకు ఇంటికి గోపాలం రాకపోయేసరికి శంకరం పొలం దగ్గరకు వెళ్తాడు. చెట్టు కింద పడి ఉన్న ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. వైద్యుడికి చూపించిన తర్వాత ఇద్దరికి స్పృహొస్తుంది. ఎలా జరిగిందిరా అంజీ? ఖచ్చితంగా వాడి ఏదో చేసుంటాడు. ఇదంతా వాడి వల్లే గదా. అయ్యో, అలా కాదయ్య గారు. నేను అన్ని పనులు చేశాను గాని చెట్టు కొట్టడానికి ఎప్పుడు వెళ్ళలేదు. మొదటిసారి కావడంతో కొమ్మ పట్టు తప్పింది. అదే కొమ్మ మీద ఇద్దరం ఉన్నాం. కింద పడి స్పృహ కోల్పోయాం. అదేనయ్యా జరిగింది అని అంజి చెప్తాడు. మరేదో ఆరి తెరిని వాళ్ళలాగా చెట్టు కొట్టడానికి వెళ్ళావు. నువ్వు వెళ్లేదే కాకుండా నా కొడుకును కూడా తీసుకెళ్ళావు. ఇప్పుడేమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాడికి ఏవైనా అయ్యుంటే, మోసగాడో మంచోడు, నా కొడుకు నాకెప్పటికీ నా కళ్ళ ముందు ఆనందంగా ఉంటే నాకదే చాలు. నొప్పి తగ్గగానే ఇక్కడి నుంచి ఇంటికెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించబాకు అని అంటాడు శంకరం. అంజిని కావాలనే కింద పడేసినప్పటికీ కూడా అంజి తప్పంతా తన మీద వేసుకుని తన తండ్రికి చెప్పడంతో గోపాలం ఆలోచనలో పడిపోతాడు. తండ్రి పక్కకి వెళ్లిన తర్వాత అంజిని ఈ విషయం గురించి అడుగుతాడు. తప్పు నాదని చెప్తే ఎవ్వరూ ఏమీ అనరు. కాని నీదని చెప్తే నిన్ను జీవితంలో ఎవ్వరూ నమ్మరు. మీ నాన్నైతే ఇంకెప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డు. అందుకే అట్ట చెప్పాను గోపాలం. మీ నాన్న తిట్టినందుకు నాకు కొంచెం కూడా కోపం లేదు. కాని స్నేహం ముసుగులో నన్ను నువ్వు మోసం చేసావు చూడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అంజీ, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నేను మారిపోతాను. ఎప్పటికీ జూదం జోలికి వెళ్ళను. నాన్న చెప్పినట్టే వింటాను. నీ ప్రవర్తన నాలో ఈ మార్పు తీసుకొచ్చింది. చూడు గోపాలం, నీలో ఈ మార్పు రావటం కోసమే నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు అదొస్తే మొదటగా సంతోషపడేది నేనే. కానీ పెద్దోళ్ళు చెప్పే నానుడు ఒకటుంది. చెడ్డ మిత్రుణ్ణి మన దగ్గరున్న సొమ్మంతా ఇచ్చైనా వదులుకోవాలి, రూపాయి లేకపోయినా సరే మంచోళ్లతో స్నేహం చెయ్యాలని. నీకు మంచి చేద్దాం అనుకున్నా నాకే నువ్వు వెన్నుపోటు పొడవాలని చూసావు. నమ్మకం అనేది ఓసారి పోయిందంటే మళ్ళీ రావటం కష్టం. ఊరంతా నిన్ను దేవుడని మోసినా సరే నీ మీద నాకు నమ్మకం ఎప్పటికీ రాదు. నువ్వు మిత్రద్రోహివి. నువ్వింకెప్పుడు నా స్నేహితుడు అంటూ నా దగ్గరికి రాబాకు. ఇక ముందు మీ నాన్నకి మంచి కొడుకు అవుతావేమో గాని నాకెప్పటికీ నువ్వు మంచి స్నేహితుడివైతే గాలేవు అని అంటాడు అంజి. తర్వాత గోపాలం ఎంత చెప్పినా కూడా వినకుండా, కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత గోపాలం తన తండ్రి చెప్పినట్టుగా వింటూ వ్యాపారాలలో తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచి తండ్రి మన్ననలు పొందుతాడు. ఊరందరితో కూడా మంచిగా మాట్లాడుతూ నెమ్మదిగా తనపై ఉన్న చెడ్డ పేరుని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎంత చేసినా తనకి చేసిన అన్యాయాన్ని మరిచిపోలేకపోతాడు అంజి. ఎవరెంత పొగిడినా కూడా కనీసం గోపాలాన్ని పట్టించుకోలేదు కూడా. ఇది ఇవాల్టి స్టోరీ, చెడ్డవారితో స్నేహం. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.